చిన్న చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా పెద్ద ఏజ్ వరకు అట్ ద సేమ్ టైం యువకులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క గత ప్రభుత్వంలో జరగని పనులు ఏవైతున్నాయో ఇవన్నీ మాకు చేసి పెట్టండి అని అప్లికేషన్ ఇవ్వడానికి అయితే వస్తున్న పరిస్థితి మనం చూద్దాం. సో ఇక్కడ నుంచి మరి మనం మరికొంతమందితో మాట్లాడదాం. అసలు ఏంటి కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే వస్తారు. మనం చూస్తున్నాం యువకులు కూడా వాళ్ళ బాధను చెప్పుకోవడానికి వస్తున్నారు. అంటే చదువుకున్న యువకులు కూడా ఇక్కడికి రావడం వాళ్ళ యొక్క బాధను చెప్పడం కూడా జరుగుతుంది. సో ఒకసారి బ్రదర్ దేనిపైన ఏ పని మీద వచ్చారు ఒకసారి మనం మాట్లాడదాం. అంటే చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు వచ్చేసి చేగూరు ప్రవీణ్. ఓకే. మొయినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. సార్ మా భూమి అనేది చాలా అంటే చాలా విధినం సార్. మాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు మేము భూమి మీద బతకాలా చావాలా అని ఒక్కటే మార్గం, దీనికి వేరే మార్గమే లేదు. మా తాతగారి పేరు మీద 9 ఎకరాలు 31 గుంట నేషనల్ హైవే రోడ్ సార్. మనం కావాలంటే మీరు భవిష్యత్ సేవలు వెళ్ళే రూట్ ఎప్పుడైనా వచ్చి చూస్తే కూడా చేస్తారు. ఇప్పుడు రోడ్ డివైడింగ్ జరిగింది. మరి ఇట్లా కార్ ఆపితే డైరెక్ట్ మా భూమిలో ల్యాండ్ పెట్టేది, కాలు పెట్టి పొజిషన్. 9 ఎకరాలు 31 గుంట మన సారు కారు సర్కారు గనుడు మన కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత 9 ఎకరాలు 31 గుంట ఆల్రెడీ మొత్తం నైట్ వచ్చి గద్దె ఎత్తుకుపోయినట్టు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. దాని మీద ఎత్తుకుపోయి మా తాతగారు కొట్లాడి మా తాతగారు చనిపోయింది. 30 ఏళ్ళు అయింది. మా నాన్న కొట్లాడి 2018లో మా నాన్నగారు చనిపోయాడు. ఇప్పటికీ దానికి మొత్తం ఇట్లాంటి కంచెలు గోడలు అల్లి సెక్యూరిటీ. ఎవరైనా పోతే మనిషి పోతే వాడిని ఫోటో తీసుడు, పైన వాళ్ళకి చెప్పుడు, పైన వాళ్ళతో ఫోన్లు వేయించుడు, నేను చంపేపిస్తాం, నేను బెదిరేపిస్తాం. ఆ భూమిలో కాలు పెడతా, నాకు ఇక్కడ ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నువ్వు కేటీఆర్ దగ్గర పోతావా, సీఎం దగ్గర పోతావా, మా పార్టీ అక్కడ ఉన్న వాళ్ళు భూమి మీద పొజిషన్ ఉన్న వాళ్ళు ఫోన్లు చేసి ఆయన అక్కడ ఉన్న ఆయన పేరు ఒకటి ముస్లిం ఆయన మహమ్మద్ మన్సిలాల్ అనేది పేరుంది, ఆయన ఒకటి, ఒక హిందూసాలు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి ఒకటే అంటున్నారు, నువ్వు ఎప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఎవరికైనా కేసీఆర్ కోల్ చెప్తావా, కేటీఆర్ సార్కి చెప్తావా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాలేయాదయ్య ఆయన అయితే నువ్వు కనీసం కనకరం మనం పడుతున్నామంటే పట్టించుకుని నాయకుడు ఆయన. మా దళిద్రం ఏంటంటే మేము మీ కాలే ఆదాయాన్ని ఎన్నుకోవడం మా దళిద్రం. దళిద్రం ఏంటంటే మేము ఎన్నుకోవడం. చాలా సార్లు వెళ్ళాం, చాలా సార్లు అప్లికేషన్ ఇచ్చినాము, వర్క్ అవ్వట్లేదు. ఆయన ఏంటంటే ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ సైడ్ మాట్లాడతాడు అతను మనిషి, అంతే. రెడ్డిస్ ఎవరుంటే వాళ్ళ మాట మాట్లాడతాడు ఆయన. ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము. ఒకసారి చూడండి సార్ అంటే ఆయన నేను వస్తున్న పోరి చేస్తున్న పోరి వస్తాడు, దొంగలేకి వస్తాడు, వెళ్ళిపోతాడు. మరి కేసీఆర్ రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా మాకైతే తెలియదు. మాట్లాడతా మేము అబద్ధం చెప్తున్నట్టయితే ఆయనకి ఇచ్చిన మేము ఆర్డీఓల ఎంఆర్ఓల ఎండోస్మెంట్ పెట్టి 19లా 21లా 22లా ఇయర్లు బట్టి తిరుగుతున్నాం. కనీసం దీనికి ఉన్నది లేదు సరే, మా వాళ్ళు అమ్మిరు అంటే అమ్మినట్టు ఇవ్వమంటే లేదు వాళ్ళు చెప్తారు రికార్డు. ఉన్నది ఇవ్వమంటే భూమిలోకి పోదామంటే కాలు పెడితే వాళ్ళతో సెక్యూరిటీ వాళ్ళతో ప్రాబ్లం. నువ్వంటే ఎమ్మెల్యే తనుకోతే ఎమ్మెల్యేకి పోయి చెప్పుకోకపోవా, ఊరి పెద్ద మనిషి సర్పంచ్ చెప్పుకుంటావా, ఎంపీటీసీ సర్పంచ్ దానికి పోయి సర్పంచ్ కేసీఆర్ కేటీఆర్ పేరు చెప్పే. మరి మా బతుకులు 9 ఎకరాలు సార్, ఇవ్వాలంటే 5 కోట్లు 6 కోట్లు పోతుంది. మాకు ఆస్తి అంతా కూడా లేదు. కనీసం చనిపోతే 6 అడుగులు మా తాత మా నాన్న పెట్టుకుని రేపు పొద్దున మేము చనిపోతే పెట్టుకోవడానికి అని అడిగినాము. మరి అన్నీ చేశారు సార్, 3 ఎకరాలు ఇస్తా, దళితులు ముఖ్యమంత్రి చేస్తా, నీకు అన్నీ చేస్తా, అన్ని అడుగుతా, పోస్తే కడిగితే అన్నీ చేస్తా అన్నాడు. ఏం చేసిండు? కనీసం మీ ఇలాంటి మిత్రులైన నువ్వు ఈడున్న స్వేచ్ఛగా అంతకుముందు మిమ్మల్ని ఇంటికి రానిచ్చేదా? ఆ కంచి ఉండే ఆడ మీరు కూడా చూసారు. నేను మనడు మాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు, మేమంటే మారుమూల గ్రామం, మీరే చూసారు. కానీ సర్కార్ కనీసం మాటలకు కోటలు దాటినా కానీ కాలు మాత్రం కడప దాటలే కేసీఆర్ సార్ది. ఇక కేటీఆర్ సార్ అంటే ట్విట్టర్ల మీద ట్విట్టర్లు ఇస్తాడు, ట్విట్టర్లు కూర్చొని ఏడ కూర్చొని ట్విట్టర్లకి ఇస్తాడు. కనీసం ఒక్కసారి కలుద్దాము అంటే అయ్యకన్నా కొడుకే ఎస్కాడు ఎక్కువ, అయ్యకన్నా ఎక్కువ కొడుకే వెళ్ళిపోయాడు ఎక్కువ. కనీసం దళితుని వచ్చి ఒక్కనాడు పరామర్శించాడు. ఎవడన్నా ఇప్పుడు పోతాడు చూడు, ఇప్పుడు ఎవడన్నా చచ్చిపోయిందంటే ఆ రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన రేవంత్ రెడ్డి మీద దొబ్బడానికి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో 10 ఏళ్ళప్పుడు సంకనాకారు గాడి పండుగ మీరిద్దరు, ఇప్పుడు మాత్రం పోతారు. మరి 10 ఏళ్ళకు నా భూమి పోయింది, 10 ఏళ్ళు అవుతుంది. మరి మీరేం గవర్నమెంట్ చేశారు? మీరేం 10 ఏళ్ళ నుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ప్రజాపాలనకి ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పటికి ఫస్ట్ టైమే సార్, నేను ఫస్ట్ టైం. ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ఇప్పుడు దేవుని దయ వల్ల అయితే రెస్పాండ్ బాగానే ఉంది. మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది, రాకపోయినా కూడా మీరు మళ్ళీ ఒక 15 డేస్ ఆగి వచ్చారండి. ఏంది ఏం కథ జరగకపోతే మాదే బాధ్యత, మేమే రెస్పాండ్ అవుతాం, చెప్తాం. అవసరం అయితే ఆ మంత్రికి మీ జిల్లా కలెక్టర్ కానీ ఆ మంత్రి శాఖకు కానీ కూడా మిమ్మల్ని కల్పించి పరిష్కరిస్తాము అని చెప్పేసి ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. హామీ అయితే ఇచ్చారు. 3 నెలల పరిపాలన తర్వాత 3 నెలల పరిపాలన తర్వాత ఇప్పుడు 3 నెలల పరిపాలన తర్వాత
అంతో ఇంత ఒక రకంగా సార్ ఈ లోపలికి వచ్చి అదృష్టం దక్కింది గతంలో 10 ఏళ్ళు చూసారు, ఇప్పుడు ఈ 3 ఇక ఏళ్ళు గతేళ్ళ 10 ఏళ్ళు అంటే అది రాజులు పరిపాలించారు, మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, ఆ పరిపాలన ఇది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అనుకోవడంలో దీనిలో నా ఉద్దేశం అయితే ఇది తెలంగాణ ప్రభుత్వం డెఫినెట్లీ రేవంత్ రెడ్డి వల్ల వచ్చిందని ఒక కాన్ఫిడెన్స్ మాకైతే కలిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు మాకు 2-3 ఎకరాల గుంటల భూమి ఉండే, ఇప్పటిదాకా దాని పొజిషన్ మీద వెళ్ళలేము. కానీ ఆ రేవంత్ రెడ్డి సార్ గెలవగానే మేము ఒక 2 గుంటల పొజిషన్ మీకు మేము వెళ్ళాము. ఇంకా మిగతా భూమి గిట్టంగా వెళ్ళాలని అప్లికేషన్ పెట్టాము ఇక్కడ.